హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ ఎకనామీలోని 5 ఇయర్స్ ప్లాన్ పంచవర్ష ప్రణాళికల గురించి అయితే పూర్తిగా నేర్చుకుందాం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏ ఇయర్ అలాగే దాని యొక్క ప్రాధాన్యత ఏంటి అని అయితే అడుగుతారు. సో దాని యొక్క ప్రాధాన్యత అలాగే సంవత్సరం అయితే చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ప్రణాళిక వచ్చేసి 1951 to 56 ప్రాధాన్యత వ్యవసాయం, అగ్రికల్చర్ అనమాట. మనకు జరిగిన ఫస్ట్ది. సో ఇదైతే విజయవంతంగా జరిగింది. నెక్స్ట్ సెకండ్ 1956 to 61, దీని ప్రాధాన్యత వచ్చేసి అంటే ఇండస్ట్రీస్ అనమాట, పరిశ్రమలు. నెక్స్ట్ మూడవది 1961 to 66 ఆహార ధాన్యాల ఉత్పత్తి, ఇదైతే మనకి విఫలమైందనమాట. నెక్స్ట్ వార్షిక ప్రణాళిక 1966 to 69, దీని ప్రణాళిక సెలవు అంటారు ఇక్కడ, దీని యొక్క ప్రాధాన్యత. సో దీన్ని పిగ్మీ ప్రణాళికలు అని కూడా అంటారు. నెక్స్ట్ నాలుగవది 1969 to 74, ప్రాధాన్యత వచ్చేసి ఆర్థిక స్వలంబన అంటే గరీబ్ హఠావో ప్రణాళిక అనమాట. ఐదవది 1974 to 78 పేదరిక నిర్మూలన అంటే బలహీన వర్గాల ప్రణాళిక. నెక్స్ట్ నిరంతర ప్రణాళికలు 1978 to 80, ఇది వచ్చేసి ప్రాధాన్యత చిన్న తరహా పరిశ్రమలు అనమాట, జనతా ప్రణాళిక అంటారు. సో నెక్స్ట్ ఆరవ ప్రణాళిక 1980 to 85, ఇది ఎందుకోసం అంటే ఉపాధి కల్పించడం కోసం, అంటే నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక. నెక్స్ట్ ఏడవది 1985 to 90 ఆహార పని ఉత్పాదిక అంటే శక్తి ప్రణాళిక లాగా. సో నెక్స్ట్ వార్షిక ప్రణాళిక 1990 to 92 ప్రణాళికకి సెలవు అంటే పిగ్మీ ప్రణాళిక. నెక్స్ట్ ఎనిమిదవ ప్రణాళిక వచ్చేసి 1992 to 97, ఇది మానవ వనరుల అభివృద్ధి అంటే సూచనాత్మక అనమాట. నెక్స్ట్ తొమ్మిదవది 1997 to 2002, ఇది వచ్చేసి సామాజిక న్యాయం అంటే గ్రామాని అభివృద్ధి కోసం అనమాట ఇదైతే. నెక్స్ట్ పదవది 2002 to 2007, ఇది వచ్చి సమానత్వంతో కూడిన వృద్ధి అంటే ఉపాధి హామీ అనమాట. నెక్స్ట్ 11th 2007 to 12, ఇది వచ్చేసి సమ్మిళిత వృద్ధి సత్వర ప్రగతి అనమాట విద్య కోసం. నెక్స్ట్ 12th లాస్ట్ అనమాట 2012 to 2017, ఇది వచ్చేసి సమ్మిళిత వృద్ధి అలాగే సుస్థిత వృద్ధి అనమాట. సో ఇవైతే ముఖ్యమైన సంఘటనలు అన్నమాట ఇక్కడ, అంటే ప్రణాళిక ఏంటి, సంవత్సరం, అలాగే ఇక్కడ ముఖ్యంగా మనకి ప్రాధాన్యత ఏంటి అని అయితే అడుగుతాడు. సో ఇవైతే ఒకసారి చూసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.